ఒక్క నిమిషం సార్, ఇది వీడియో తీసుకుంటున్నా. వీడియో అంటే కోర్టుకి సబ్మిట్ చేస్తాయి వీడియో ఉన్నదా లేదు. సీరియల్ నెంబర్ నోట్ చేసుకుంటే చాలా మీకు ప్లాట్ నెంబరు సీరియల్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ పైసలు పెట్టిన వాళ్ళు అందరూ కావాలంటారు. కొన్ని అమ్ముకుంటారు, కొంతమంది దగ్గర ఉంటారు. అమ్ముకున్నారంటే మరి ఏం చేస్తారు వీళ్ళు? ఎవరు మన వీళ్ళే అమ్ముకున్నారు. ఎవరు? బ్యాంక్ అయిన వాళ్ళ వైఫ్కి అమ్మిండు, చాలా చాలా ప్లాట్ అమ్మిండు. మరి ఇట్లా ఒక్కడే బతకొద్దు కదా, అందరు బతకాలి. అంటే అప్పుడు డౌట్ఫుల్గా ఉండింది కాబట్టి ఆమె కొనుక్కుంది. సత్యాన ఏం పేరు, ఆయన పేరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది తెలంగాణ ఇట్లా ఆంధ్రాకి. అక్కడ పోయి చూసుకుంటే చనిపోయింది కూడా. వాళ్ళ వైఫ్ 5-6 ప్లాట్లు కొన్నది. ఓకే, చూసి ఇక్కడ తిరగలేదు. సరే, ఇదంతా దిగొచ్చింది. ఎవరు అన్యాయం చేసినా ఈ శ్రీవాణి అన్యాయం చేయదు, గుర్తుపెట్టుకోండి. నేను ప్రజల మనిషిని, అడ్వకేట్ని. ఎంతోమంది కోసం పోరాటం చేసి నిలబెట్టిన ఇండ్లు అక్కడ వెంగళరావు పార్కు, వెంగళరావు నగరు, సాయి నగరు, చాలా చోట్ల మార్కండే కాలనీ, అక్కడ మన కరీంనగర్, చాలా చోట్ల పోరాటాలు చేశాను. సో నేను ఎవరికి భయపడను, భగవంతుని దగ్గర ఉంటా అంతే. భగవద్గీత చదువుతా అంట. అయ్యా మరి ఇలా గ్యాంబ్లింగ్ అవుతున్నాయి, సూది మొనంత జాగ కూడా ఇయ్యా అని అన్నోడిని నువ్వు చంపేసినావు, అట్లనే చెయ్యి అని చెప్తా. అంతే కదా. చూస్తారు కానీ తొందరగా వాళ్ళు ముస్లిం యాక్టివిటీ ఉంది. ఒక సర్వే నెంబర్ రిపేర్ అయింది, అదే మొత్తము అందరికి ఎఫెక్ట్ అయిపోయింది. చూడండి, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఆనరబుల్ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ రంగారెడ్డి. అప్పుల్లో అన్నారు, అప్పుడే ఇస్తాం ఏమని అడిగేసరికి అయిపోయింది. 10,000 అంటే ఇప్పుడు 1 lakh 5 lakhs అడుగుతారు. లేకపోతే అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్